అందరూ నమస్కారం. కేసీఆర్ గారి కూతురు కేటీఆర్ గారి చెల్లి కల్వకుంట్ల కవిత గారు నిన్న శాసన మండలిలో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని, వారు చేసిన అరాచకాలను శాసన మండలిలో వారు క్లుప్తంగా వివరించడం జరిగింది. అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట, సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు 2 వచ్చినటువంటి మొదటి వర్షానికే 2 కూడా మునిగిపోయినాయి అధ్యక్ష. ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది. ఇక సిద్దిపేటలో, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష. 43 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. ఉద్యమకారులు కాన్స్టిట్యున్సీకి 1000 మంది కూడా ఉండరు. ఆ 1000 మందిని పట్టుకుంటే ఇంకో 1,00,000 మందికి ఎక్కువైతుంది. వాళ్ళకు పెన్షన్ ఇస్తే లాగుంటది, గౌరవంగా ఉంటదని అనేక సందర్భాల్లో చెప్పినాం అధ్యక్ష. కానీ వారిని కూడా ఎన్నడూ కూడా గుర్తించలేకపోయినాం అధ్యక్ష. అదే విధంగా విద్య విషయంలో అధ్యక్ష, మన మెయిన్ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి మన మెయిన్ ట్యాగ్ లైన్ ఏదైతే ఉంటుందో అధ్యక్ష, అన్నిటినీ కూడా గండు కొట్టుకుంటూ పోయినాం అధ్యక్ష. అదే విధంగా కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి దురాగతాలని కూడా ఎప్పటికప్పుడు నేను అధిష్టానానికి చేరవేసిన అధ్యక్ష. దాని మీద ఎటువంటి చర్యలు లేవు అధ్యక్ష. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇసుక దందాల్లో చేసినటువంటి అక్రమాలతోని నేరేళ్ల లాంటి దురాగతాలు జరిగినాయి అధ్యక్ష. దళిత బిడ్డల మధ్యలో అనవసరంగా బలైపోయినారు అధ్యక్ష. కానీ దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, అదే విధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్ పోయి చేస్తాం అధ్యక్ష. వరం మండలిలో కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలకు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాం.